తెలంగాణ స్వరం ప్రేక్షకులకి నమస్కారం. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పర్యటించారు. కాప్రా సర్కిల్ కుషాయిగూడలోని లక్ష్మీ గార్డెన్లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. మేడ్చల్, మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీనగర్, సరూర్ నగర్ ప్రాంతాలకు చెందిన 5,62,421 మంది మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దయానంద్, కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, జోనల్ కమిషనర్ రాధికా గుప్తా ఐఏఎస్, డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, పరమేశ్వర్ రెడ్డి, జాయింట్ జిల్లా కలెక్టర్ విజేందర్ రెడ్డి, అడిషనల్ కమిషనర్ రఘుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున మరి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. దీనికి మన ఇన్ఛార్జ్ మంత్రి కానీ ముఖ్యమంత్రి గారు కూడా మరి మేమంతా కూడా వారితో పాటు అన్ని నియోజకవర్గాల్లో తిరిగి మరి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చిందో, ముఖ్యంగా మహిళలకు మరి అయితే బస్ సౌకర్యం కల్పిస్తుందో, నూతనంగా కూడా కొత్త బస్సులు తీసుకొని ప్రభుత్వం ఎంత భారం ఉన్నప్పటికీ కూడా మహిళలకు ఆర్టీసీ ఫ్రీగా సేవలు అందించడం జరుగుతుంది. దాంతోపాటు ఇలా రూరల్ ఉన్నటువంటి డాక్రా సంఘాలు అయితే ముందుకు వస్తుందో ఆ డాక్రా సంఘాల ద్వారా కూడా మహిళలకు వాళ్ళు రకరకాలుగా వాళ్ళకు తోచిన విధంగా ఏదైతే కొంతమంది బిజినెస్ పెట్టుకోవడం కానీ వాళ్ళకు లోన్లు తీసుకొని వాళ్ళలో కాలంగా నిలబడి లక్షలాది మంది మహిళలకు కోటేశ్వరం చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దానికి మీరు అందరూ కూడా ముందుండి ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్ అంతా మీరు పొందాలి. దీనికి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులందరూ కూడా మీకు ఎప్పుడు కూడా అందుబాటులో పనిచేస్తారు. మేమంతా కూడా మరి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో మన ఇన్ఛార్జ్ మంత్రి మేమంతా కూడా మీకు ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉండి పనిచేస్తామని చెప్పుకుంటూ ఇది మంచి కార్యక్రమం ఈరోజు స్టార్ట్ చేస్తుంటే కమిషనర్ గారు చెప్పినారు. ఈరోజు 500 మందికి ఇచ్చి 5 లక్షల నుంచి 6 లక్షల మంది మహిళలకు మరి చీరలు ఇచ్చే కార్యక్రమం పెద్ద ఎత్తున చేసడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా బెనిఫిట్ పొందాలని చెప్పుకుంటూ